ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధమైన తండ్రి, సార్వభౌమాధికారమైన దేవ, సర్వోన్నత దాత తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఋతుగ్రంథమైన ఎపిసోడ్ 3 నైనా ప్రారంభిస్తుండగా కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ధ్యానించండి లేఖన భాగంలో తండ్రి ప్రజలకు ఏ గురించి చెప్పాలో నీ జ్ఞానాన్ని ఆత్మసహాయంగా ఇచ్చేయమని సమయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేములో ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. గత 2 ఎపిసోడ్లో మనము మొదటి ఎపిసోడ్లో రూతు గ్రంథం యొక్క పైన పరిచయాన్ని చూసుకుంటూ వచ్చినాం. తర్వాత 2వ ఎపిసోడ్లో మనము న్యాయాధిపతులు ఏలిన దినముల యందు, ఇదే రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం పైన న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అనే దానిపైన ఆ కాలం నాటి పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు, దేవునికి ఎంత భిన్నంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు అనే మాటలు మనం గమనిస్తూ వచ్చినాం. ఈ దినము ఎపిసోడ్ 3లో రూతు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనములో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. కాబట్టి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఈ దినానికి కరువు కలుగగా. ఎవరి కాలంలో కలిగింది కరువు అని మనం ఆలోచిస్తే న్యాయాధిపతుల కాలములో కరువు కలిగింది. న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు కలుగుతూ వచ్చింది. ఈ కరువు అనేది ఎంతకాలం కలిగింది అనేది పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటి మొదటి అధ్యాయం నుండి 21 వచనం వరకు కానీ, రూతు గ్రంథములో కానీ, ఎందుకంటే రూతు గ్రంథము కూడా న్యాయాధిపతుల గ్రంథములో ఒక భాగమే కాబట్టి, రూతు గ్రంథము కూడా న్యాయాధిపతులలో ఒక భాగమే కాబట్టి ఈ కరువు అనేది ఎంతకాలం కలిగింది అనే దానికి నిర్దిష్టమైనటువంటి జవాబు లేదు. అదేవిధంగా ఎవరి కాలంలో ఈ కరువు కలిగింది, ఏ న్యాయాధిపతి కాలంలో ఈ కరువు కలిగింది అనే దానికి కూడా సరైనటువంటి ఆన్సర్ లేదు. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము గిద్యోను కాలంలో కలిగిండొచ్చు. అది కూడా ఖచ్చితత్వం లేదు, కానీ వాళ్ళు అందాసుగా చెప్పినటువంటి మాటలు అవి. కాబట్టి ఎంతకాలం ఈ కరువు ఉండిందని దానికి ఖచ్చితమైన ఆన్సర్ లేదు. అదేవిధంగా ఎవరి కాలంలో ఈ కరువు కలిగిందనే దానికి కూడా పరిశుద్ధ గ్రంథములో సరైనటువంటి జవాబు లేదు. అదేవిధంగా ఈ కరువు అనేది న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా అనే టైటిల్ పైన మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ కరువు అనేది మరి దేని ద్వారా వచ్చింది? యుద్ధాల ద్వారా వచ్చిందా, లేకపోతే వర్షము లేకపోవడం ద్వారా వచ్చిందా అనేదానికి కూడా పరిశుద్ధ గ్రంథములో అటు న్యాయాధిపతులు 21 అధ్యాయాల్లో మనం చూసిన, రూతు గ్రంథములో 4 అధ్యాయాలు మనం గమనించినా కూడా దానికి కూడా సరైనటువంటి జవాబు లేదు అనేది నేను పరిశీలించినటువంటి పరిశీలనలో ఒక భాగం. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథములో రూతు గ్రంథంలో రాయబడినటువంటి మొదటి అధ్యాయం మొదటి వచనంలో కరువు కలగా అనే మాటను తీసుకొని మొదటి అధ్యాయం నుండి 21 వచనం వరకు న్యాయాధిపతుల గ్రంథం నేను చదువుతూ వచ్చినప్పుడు నాకు రెండు చోట్ల ఈ కరువు కలిగి ఉండొచ్చు అనే మాట తడుతూ వచ్చింది. అది మనం గమనిస్తే రండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. అనాతు కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజ్యమార్గములు ఎడారులాయెను, ప్రయాణస్తులు చుట్టుత్రవలలోనే నడిచిరి, ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. అంటే దెబోరా తను ఒక ప్రవక్తినిగా, ఒక న్యాయాధిపతిగా తను ఏం చెప్తుందంటే ఇక్కడ
నేను ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగాను ఒక ప్రవక్తినిగాను రాకమునుపు ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి అని చెప్తూ ఏం చెప్తుందంటే ఇక్కడే అనాతు కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. రాజమార్గములు ఏమైపోయానంట? ఎడారులాయను. ఎందుకైనా ఎడారులు? అక్కడ మనం గమనిస్తే దానికి ముందున్నటువంటి వచనాలు మనం గమనిస్తే ఈ కనాను వారు విపరీతమైనటువంటి దాడులు వారి పైన చేస్తూ వచ్చారు. విపరీతమైన దాడులు వారి పైన చేయటము చేత ఆ పట్టణాలలో కానీ వారు నివసిస్తున్న గ్రామాలలో కానీ వారు దాడులు చేయటం చేత, విపరీతమైన దాడులు చేయటం చేత ఆ దాడులకు భయపడి వీరు రాజమార్గములలో నడవాలని కూడా నడవలేకపోతూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఉన్నటువంటి గ్రామాలను కూడా ఖాళీ చేసినట్లుగా కూడా చెప్తూ వచ్చారు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము లాస్ట్ లైన్లో ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. అంటే ఎవరు కూడా రాజమార్గములలో నడవకుండా వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆయా రకాల మార్గాల్లో వాళ్ళు నడుచుకుంటూ పోతూ వచ్చారు అనేది. అందుకని ఇక్కడ దెబోరా ఏమంటుందంటే అనాతు కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. కనానీయులు ఇశ్రాయేలు పైన విధించినటువంటి పన్నుల భారం చేత కూడా వారి భయం వల్ల కూడా ఈ కరువు అనేది సంభవించి ఉండవచ్చు. తర్వాత రెండవదిగా అదే న్యాయాధిపతుల గ్రంథము ఒక మాట 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? షంగరు దినములలో యాయేలు దినములలో కనానీయులు విధించినటువంటి పన్నుల భారం చేత గాని వారి యొక్క దాడుల చేత గాని ఇశ్రాయేలులో కొంతవరకు కరువు అనేది కలిగి ఉండొచ్చు. ఇక్కడ కూడా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో 3వ వచనంలో మనం గమనిస్తే ఇశ్రాయేలులకు దేవుడు వర్షాన్ని ఇచ్చినాడు. చక్కగా ఆ వర్షం చేత విలయం చేస్తూ వచ్చారు. చక్కగా పంటలు పండించుకున్నారు. చక్కగా విత్తనాలు ఉన్నాయి. అయితే వారు విత్తనము విత్తి పంటలు పండించుకున్న తర్వాత వారి శత్రువులైనటువంటి మిద్యానీయులు ఏం చేస్తూ వచ్చారంటే మిడతల దండంతగా వారి మీద దాడి చేసి వారు పండించుకున్న పంటనంతా నాశనం చేస్తూ వచ్చారు. ఆ విధంగా వారు నాశనం చేస్తూ వచ్చినప్పుడు వారికి కలిగినటువంటి కొంత ధాన్యాన్ని కానీ కొంత సొమ్మును కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎక్కడికి పారిపోయినారంట? 6వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. కాబట్టి వారికున్న కొంత పంటలు కావచ్చు, కొన్ని వస్తువులు కావచ్చు, వాళ్ళు తీసుకొని ఈ మిద్యానీయుల దెబ్బకు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వారున్న దేశాన్ని సైతం విడిచిపెట్టేసి ఆ వాగుల్లోకి, కొండల్లోకి, గుహల్లోకి వాళ్ళు వెళ్ళి తలదాచుకుంటూ వచ్చారు. ఎంతసేపని వాళ్ళు తీసుకున్నవి కూడా అయిపోయేటప్పటికీ వాళ్ళ పరిస్థితి గురించి పరిశుద్ధాత్ముడికి రాయిస్తున్నాడు. మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. వారు ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, అంటే మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు ఎట్లా వచ్చారంట? మిక్కిలి హీన దశ. ఇంకా తినడానికి తిండి లేదు,
ఎటువంటి పరిస్థితులు అవకాశాలు వాళ్ళు లేక హీనమైన దశకు వాళ్ళు వచ్చినారని పరిశుద్ధాత్మ రాస్తూ వచ్చాడు. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఇక్కడ ఆగి, కాబట్టి న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా అనే మాటను పట్టుకున్నప్పుడు ఈ కరువు ఎవరి కాలంలో బహుశా వచ్చిండవచ్చని వారు చెప్తూ వచ్చారంటే గిద్యోను కాలంలోనే ఈ కరువు వచ్చిండవచ్చు. ఇప్పుడు రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి వచనంలో అక్కడ ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురమునటకు వెళ్ళాను అనే మాటను కూడా తీసుకొని కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తూ వచ్చినారంటే, ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేలు కొండలలో ఉన్న వాగులకును గుహలకును దుర్గములకును వారు పారిపోతూ వచ్చారు. కాబట్టి వీళ్ళు కూడా మోయాబు దేశమునకు పారిపోయి ఉండవచ్చు, ఎలీమేలకు నయోమి కుటుంబం పారిపోయి ఉండవచ్చు అని చెప్తూ వచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగానే మాటకు మనం చూసినప్పుడు గిద్యోను కాలంలో వర్షాలున్నాయి, విత్తనాలు విత్తినారు, పంట పండింది. కాకపోతే శత్రువులు ఆ పంటను నాశనం చేస్తూ వచ్చినారు, వారు వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి శంగరి దినాల్లో కూడా పై వచ్చాలో మనం గమనిస్తే విస్తారమైన వర్షాన్ని దేవుడు ఇచ్చినాడు, కానీ రాజమార్గములు ఏమైపోయాయంట, ఎడాలవుతూ వచ్చినాయి. అంటే నాకు తెలిసి న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కడ కూడా వర్షము లేకపోవుట చేత కరువు వచ్చిందనే మాట ఎక్కడ రాయబల్ల. పోనీ యుద్ధాల వల్లే కరువు వచ్చిందా అంటే అది కూడా రాయబల్ల స్పష్టంగా. కాబట్టి అది వర్షము లేకపోవట చేత కానీ, లేకపోతే అనేక జాతుల వారు ఇశ్రాయేలు పైన దాడులు చేయటం చేత కానీ వారికి కరువు అనేది కలిగి ఉండవచ్చు అనేది ఒక భావన. అయితే ఈ కరువు అనేది మనం ఇచ్చుకున్నటువంటి టైటిల్లో కరువు కలగా అనగా ఎలాంటి కరువులు బైబిల్లో ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, మొదటిగా ఆహార సంబంధమైన కరువు, తర్వాత యెహోవా వాక్యము వినపడకుండగా కలిగేటువంటి క్షామము అనే మాట ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనము చదవచ్చు. కాబట్టి ఆహార సంబంధమైన కరువు, దేవుని వాక్యము దేవుని ప్రజలకు దొరకపోవడం వల్ల కలిగేటువంటి కరువు, తర్వాత నైతిక విలువలు కోల్పోయి నైతిక సంబంధమైన కరువుతో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఆ ప్రజలు ఈ 3 రకాల కరువులతో వస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లుగా ఇక్కడ ఏం చూస్తున్నాము? 6వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములో తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. కాబట్టి కరువు ఏంటంటే ఆహార సంబంధమైన కరువు. ఈ కరువు గురించి అనేక విషయాలు చెప్పుకోవచ్చు. అయితే ఈ భాగంలో మనం చెప్పుకోవడం లేదు. కానీ ఈ ఆహార సంబంధమైన కరువు ఎందుకు వస్తుంది, దేవుడు ఎందుకు ఈ ఆహార సంబంధమైన కరువు దేవుని ప్రజలకు పైన కుమ్మరిస్తా వచ్చినాడు అనే సంగతులు ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు. కానీ ఇది ఆహార సంబంధమైన కరువు అయితే, రెండవదిగా బైబిల్ గ్రంథములో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన కరువు మరొక కరువు ఏంటంటే, రండి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మొదటి రకము కరువు ఏంటి? ఆహారము దొరకక కలిగేటువంటి కరువు అయితే, ఇక్కడ రెండవ కరువు మనం చూస్తున్నాం. ఈ కరువు ఎలాంటిదంట? యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. అంటే యెహోవా వాక్యము దొరకనటువంటి కాలము.
ఇప్పుడు కరువు అంటే ఏందనుకున్నాం? ఆహారం లేకపోతే, అది దొరకకపోతే ఆహార సంబంధమైన కరువు. దేవుని వాక్యం దొరకకపోతే, అది దేవుని వాక్యం దొరకలేదు కాబట్టి ఆ వాక్యం సంబంధించినటువంటి కరువు అని ఇక్కడ చెప్పచ్చు. అయితే ఒక పశువుల కాపరి మేడు పండ్లు ఏరుకునేటువంటి వ్యక్తి, ఈ ప్రవక్త, ఆమోసు ప్రవక్త ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? 8వ అధ్యాయం 11వ వచనం ఆమోసు గ్రంథములో, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక. ఏ క్షామం కాదు ఇది? అన్నము పానములు కలిగే దాని వల్ల వచ్చే క్షామం కాదు. ఏ క్షామం అంటే యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. ఎందుకు వచ్చింది క్షామం? ఆమోసు ప్రవక్త 10 గోత్రాల వారైనటువంటి ఇశ్రాయేలీయులతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? పోనీ ఆమోసు ఈ మాట చెప్పేటప్పటికీ ఆ కాలపు రాజ్యం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, వారు అనుభవించే సుఖ విలాసాలు కానీ ఈ ఆమోసు గ్రంథం అంతా మనం చదవగలిగితే దాదాపు 8 జాతుల పైన దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడని చెప్పేసి ప్రవక్త ప్రవచిస్తూ వస్తాడు ఆమోసు గ్రంథంలో. ఆ 8 జాతుల్లో యూదా జాతి ఒకటి, ఇశ్రాయేలు జాతి ఒకటి. మిగతా 7 జాతుల వారికి కొంత వివరణ ఇస్తాడు. కానీ ఆమోసు సుదీర్ఘంగా ఇశ్రాయేలు పైన అనేకమైనటువంటి సంగతులు ఆమోసు ప్రవచిస్తూ వస్తాడు. కాబట్టి ఎందుకు ఈ కరువు కలుగుతుంది? యెహోవా మాటను వినకపోవుట వలన, ఆయన మాట మన చెవికి వినపడకుండా ఎందుకు కరువు కలుగుతుంది అని మనం ఈ గ్రంథంలో ఆలోచిస్తే రండి, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలను గాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఎందుకండి? ఆమోసు 8:11లో ఆమోసు ప్రవక్త, అయ్యా ఒక కాలము రాబోతుంది, ఆ కాలంలో ఒక కరువు కలగబోతుంది. ఏంటా కరువు అంటే, దేవుని వాక్యము మీకు దొరకదు, మీరు వెతికినా కూడా ఆ దేవుని వాక్యం మీకు దొరకదు అని ప్రకటిస్తున్నాడంటే ఆ 10 గోత్రాలు ఇశ్రాయేలు వారికి ప్రకటిస్తున్నాడంటే కారణమేమని మనం అన్వేషిస్తే ఆమోసు గ్రంథములో ఇక్కడ ఏమంటున్నాడు ఆమోసు గ్రంథంలో ఏమన్నాడు ఇక్కడ? మరియు 12వ వచనం, అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి ఆ ధర్మశాస్త్రం ప్రకారం రాజు పరిపాలన చేయవలసిన వాడుగా ఉన్నప్పుడు, ఆ రాజ్యం ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలనుకున్నప్పుడు, దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం ఆ రాజ్యం నడుచుకోవాలనుకున్నప్పుడు, ఈ రాజ్యమే ఇశ్రాయేలు లేక ఈ రాజ్యమే, ఆ రాజే, అక్కడున్న ప్రజలే ఏమంటున్నారంటే ఏమన్నారు ఇక్కడ? ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. అంటే ప్రవక్త ఏం మాటలు ప్రకటిస్తాడండి? ప్రవక్త ఏం మాటలు ప్రకటిస్తాడు? దేవుని మాటలు దేవుని దగ్గర నుంచి తీసుకొని ప్రవక్త రాజులకు కానీ, ఆ రాజ్యంలో యాజకులకు కానీ, మిగతా వారందరికీ కూడా ఏం చేస్తాడు? మీ దేవుడు సెలవు ఇచ్చిన మాటలు ఇవి, ఇట్లా మీరు చేస్తే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ప్రవచిస్తాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా ఏం చెప్తున్నారంట? ప్రవక్తలను ప్రవచింపవద్దని చెప్తున్నారంట. అంటే దేవుని మాటలను వారు నిరాకరిస్తున్నారు. దేవుని మాటలు వారు ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు 7:10. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలులు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేసెను. ఒక యాజకుడైన అమజ్యా. ఎవరండి వీడు? ఎవరు వీడు? యాజకుడు. ఏం చేయాలా? యాజకుడైన అమజ్యా ఒక రాజు దగ్గరికి పోయి,
ఒక రాజు దగ్గరికి పోయి, ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరికి పోయి, అయ్యా మన రాజ్యంలో లేనివాడు, మనతో సంబంధంలో లేనివాడు, మనకు బంధుత్వం లేనివాడు, మన దేశానికి సంబంధించిన కానివాడు ఎక్కడ నుండో మన దేశానికి వచ్చి, యూదా దేశం నుండి మన దేశానికి వచ్చి వీడేం ప్రకటిస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క రాజు హతమైపోతాడు, మీ దేశం చెరలోనికి పోతాది అని తప్పుడు మాటలు ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి తప్పుడు వార్తను రాజుకు అందిస్తున్నాడు. ఎవరు? ఒక యాజకుడైన అమజ్యా. తర్వాత ఏం చెప్తున్నాడు? 12వ వచనం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్యము సంపాదించుకొను, అచ్చటనే నీ వార్త ప్రకటింపుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. యాజకుడు ఏం చెప్తున్నాడు? ప్రవక్త దేవుని మాటలు తాను స్వీకరించి, దేవుడు చెప్పమన్న మాటలు తాను చెబుతూ ఉంటే దేవుని బిడ్డలు కలిగినటువంటి ఆ రాజ్యం, ధర్మశాస్త్రం కలిగినటువంటి ఆ రాజ్యం, యెహోవా దేవుడుగా కలిగినటువంటి ఆ రాజ్యము ఏం చేస్తున్నారంట? అయ్యా నువ్వు ఈ దేశంలో నువ్వు ప్రకటించవద్దు, నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అక్కడ ఏం చేసినాం? ప్రవక్తలు ప్రవచింపవద్దని అక్కడ ఆప్ చేస్తా వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యా నీ వార్త ప్రకటన చేయవద్దు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? దీర్ఘదర్శి ఎగతాళి చేస్తున్నాడు. అమజ్యా ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. దీర్ఘదర్శి అయ్యా నువ్వు జరగబోయే సంగతులు నువ్వు దర్శనం చూసి మాకు బోధిస్తున్నావు కదా, నీ బోధ మాకు ఇక్కడ చెయ్యొద్దు. పో, నీ ఊరికి నువ్వు పో, అక్కడ నువ్వేమన్నట్టు చెప్పుకో, నీ బత్యాన్ని అక్కడ నువ్వు సంపాదించుకో, మా దేశంలో నీ మాటలేమి చెప్పద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని మాటలను వీరేం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దేవుడు చెప్పమన్న మాటలు ఆమోసు ప్రవక్త చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారు? ఆ మాటలను తృణీకరిస్తున్నాడు. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చును. అయ్యా అమజ్యా, నేను చెప్పేది ఒకసారి నేను చెప్పేది విను. నేను నీ రాజ్యానికి వచ్చి నీ రాజు చచ్చిపోతాడని, ఈ దేశము, ఈ ఇశ్రాయేలుల 10 గోత్రాల వారు తొందరలోనే అశ్షూరుల యొక్క చెరలోనికి పోతారని ఇవి నా మాటలు కదయ్యా. నేను ప్రవక్తను కానీ, ప్రవక్త యొక్క శిష్యుడు కానీ నేను కానయ్యా. నేనేదో మేడు పనులు ఏరుకుంటుంటే, పశువులకు నేను కాచుకుంటుంటే దేవుడే నా దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పమని మీ దగ్గర పంపించా అని చెప్పేసి అమజ్యాతో చెప్తుంటే ఏమంటున్నాడు అతను? అమజ్యాతో చెప్తుంటే ఏమంటున్నాడు? 16వ వచనం, యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. ఏం చెప్తున్నా అంటే అమజ్యా ఆమోస్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నట? యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదని నువ్వు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. ఏం చెప్పకూడదంట? దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదంట. దేవుని సంగతులు ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదంట. ఏం కావాలి వీళ్ళకి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పో, మీ రాజ్యాన్ని దీవిస్తాడు పో, మీ దేశాన్ని దీవిస్తాడు పో, మీరు పాపం పనులు చేసినా, అన్యాయ పనులు చేసినా, అన్యాయంగా సంపాదించుకుంటున్నా మీ దేశాన్ని దీవిస్తాడు పో అని వీళ్ళకి చెప్పాలంట. ఆ మాటలు చెప్పకుండా ఆమోసు, అయ్యా తొందరలో మీరు చెరలోనికి పోతారు, అశ్షూరుల యొక్క చెరలోనికి మీరు పోతారని ఆమోసు ప్రవచిస్తుంటే అమజ్యా ఏం చేస్తున్నాడు? అయ్యా ఈ మాటలు మాకు చెప్పద్దు, నువ్వు వెళ్ళిపో, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు ఆమోసు అంతవరకు దేశాన్ని గురించి, దేశం యొక్క పరిస్థితుల గురించి, ఆ దేశం యొక్క రాజుల గురించి ప్రవచించిన ఆమోసు ఇప్పుడు అమజ్యాతో ఏమంటున్నాడు చూడండి. అమజ్యాతో ఏమంటున్నాడు? 17వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్యయగును. ఓ అమజ్యా, నా దగ్గరకు వచ్చావు, నువ్వు దేవుని మాటలు ప్రకటించవద్దని నాతో నువ్వు చెప్తున్నావే. ఉన్నది ఉన్నట్టు నేను చెప్తుంటే, దేవుడు సెలవిచ్చిన మాటలు నేను నీకు చెప్తుంటే ఆ మాటలు ప్రకటించవద్దని నువ్వు నాకు చెప్తున్నావే.
ఇప్పుడు నీ గురించి నేను చెప్తా చూడు, ఏందో తెలుసా, నీ కుటుంబం గురించి నేను చెప్తా చూడు అని చెబుతూ ఏమంటున్నాడంటే నీ భార్య వేశ్య అవుతుంది అంటున్నాడు. ఎవరు? ఆమోస్ ప్రవక్త. నీ భార్య వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. రే, నువ్వు పోతావు, నీ కుమారులు పోతావు, నీ భార్య వేశ్య అయిపోద్ది. ఎందుకో తెలుసా, నువ్వు రాజు దగ్గరికి పోయి యెహోవా మాటలు నేను చెబుతుంటే, ఆయన సెలవిచ్చిన మాటలు నేను ప్రకటిస్తుంటే మీరు నా మాటలు వినడంలే. కాబట్టి ఒకానొక దినములో మీరు అశ్షూరుల యొక్క చెరలోకి వెళ్తారు. ఆ చెరలోకి పోయిన తర్వాత మీరు దేవుని యొక్క వాక్యము కోసం, ప్రవక్తలు చెప్పే ఆ ప్రవచనాల కోసము మీరు ఎంత వెతికినా మీకు దేవుని వాక్యము దొరకదు. అప్పుడు మీకు కరువు వస్తుందయ్యా. అది ఏం కరువు అంట? ఇప్పుడు రండి 8వ అధ్యాయం 11వ వచనం. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడు చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామం. కాబట్టి మీరు చెరలేకపోతే దేవుని మాటలు మీ దగ్గరికి రావు. ఎందుకు తెలుసా, మీరు ఇప్పుడు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు కాబట్టి, వాక్యమును మీరు తృణీకరిస్తున్నారు కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుల ద్వారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయా వాక్యోపదేశకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మెల్లైన ప్రేమ కలిగినటువంటి ఆ స్వరాన్ని మనం ధిక్కరిస్తే దేవుడు మనతో మాట్లాడు. అనేక పర్యాయాలు మనతో చెప్తాడు. అందుకని ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో పదే ఏం రాయబడినాయంటే 3 సార్లు 4 సార్లు ఒక్కొక్క దేశం కాడికి పోయి, ఒక్కొక్క జాతి ప్రజల కాడికి పోయి, ఫిలిస్తీయుల కాడికి పోయినాడు, యూదా జాతి కాడికి పోయినాడు, ఇశ్రాయేలు జాతుల కాడికి పోతూ వచ్చినాడు, మోయాబు జాతి కాడికి పోతూ వచ్చినాడు ఆమోసు. ఆయా రకాల జాతుల దగ్గరికి పోయి 3-4 సార్లు వారికి ప్రకటన చేస్తూ వచ్చాడు. అయినా వారు దేవుని మాటకు లోబడలా. వారు చేసేటువంటి హేయమైన పనులు, దేవునికి భిన్నమైన కార్యములు వారికి ప్రకటిస్తూ వచ్చాడు, కానీ వారు మారలేదు. దేవుడు అవకాశం ఇస్తాడు. 3 సార్లు 4 సార్లు 10 సార్లు 20 సార్లు అనేక పర్యాలు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మెల్లనైన స్వరాన్ని మనం త్రోసివేస్తే మన జీవితంలో వచ్చే కరువు ఏంటంటే, నువ్వు మందిరానికి వస్తావు, కూర్చుంటావు, ఏదో విన్నట్టు ఆ ఫేస్ అలా పెడతావు, కానీ ఆ దైవ సంబంధమైన మాటలు నీ హృదయంలోనికి పోవు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడో దేవుని వాక్యాన్ని త్రోసివేసినావు కాబట్టి. అందుకనే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండని, మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేమిలో దిగగా సౌలు ఇశ్రాయేలందరిని సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఈ ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరిమి ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమీయు సెలవీయకుండెను. సౌలు దేవుని కాడికి పోయి విచారణ చేస్తుంటే, అయ్యా ఫిలిస్తీయులు వచ్చినారు, నా మనస్సు భయకంపితమైపోతుంది, వాళ్ళు చంపుతారా, ఈ యుద్ధంలో నాకు విజయం వస్తుందా రాదా అని యెహోవా దగ్గరికి పోయి విచారణ చేస్తుంటే అక్కడ రాయబడింది, ఏమీయు సెలవీయకుండెను. సౌలుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడడంలే. దేవుడు సౌలుతో మాట్లాడడంలే. సౌలెవరు? అదే దేవుని చేత అభిషేకించబడిన, అదే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం అభిషేకించబడిన ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు కాదా సౌలు? దేవుడు ప్రజలు కోరుకుంటే దేవుడు వాళ్ళకి అనుమతించిన రాజు కాదా సౌలు? మరి ఆ సౌలు మాట ఎందుకు వినడంలే? ఇప్పుడు దేవుడు ఆయన పిలుస్తుంటే దేవుడు ఎందుకు పలకడంలే? ఎందుకంటే రండి, అదే సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి? సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమియు సెలవీయక ఉన్నాడు. అయ్యా, దేవుడు నన్ను ఎడబాసినాడు.
ఎడబాసి ప్రవక్తల ద్వారా కానీ, ఊరిమి ద్వారా కానీ, దేని ద్వారా కానీ దేవుడు నాతో మాట్లాడడం లేదు అంటే సౌలు జీవితంలో ఏ కరువు వచ్చింది? ఆహార సంబంధమైన కరువు కాదు ఇది. ఏ కరువు? దేవుని స్వరము వినలే, దేవుని స్వరము వినిపించినటువంటి కరువు వచ్చింది. ఎవరి జీవితంలో? సౌలు యొక్క జీవితంలో. ఎందుకు వచ్చింది? సౌలు జీవితంలో అలాంటి దుర్భరమైన పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు ఈ సౌలును ఎడబాచినాడు? ఎందుకు దేవుడు సౌలుతో మాట్లాడడం లేదు? ఎందుకు ఈ కరువు వచ్చింది సౌలు జీవితంలో అంటే అనేక పర్యాయాలు దేవుడు సౌలుతో మాట్లాడుతూ వచ్చినాడు. అయ్యా, నువ్వు ఫలానా చోటికి పోతున్నావు, ఈ పని చేయొద్దు అని అనేక పర్యాయాలు సౌలును దేవుడు హెచ్చరించిన, తన మెల్లనైన స్వరముతో, ప్రేమతో సౌలుతో చెప్తూ వచ్చిన సౌలు దేవుని ఆజ్ఞలను పాటించకుండా వచ్చినాడు. పైగా దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. దేవుని మాట వినకుండా దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. దేవుని మాటలు ఖాతరు చేయకుండా వచ్చినాడు. కాబట్టి ఎవరి జీవితాల్లో అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు, ఆ దేవుని స్వరానికి లోబడరు, రాను దేవుడు కూడా ఏం చేస్తాడంటే అలాంటి వ్యక్తులతో మాట్లాడడు. సౌలు ఒక దేవుని ఆజ్ఞలను ధిక్కరించడమే కాకుండా దురాత్మను కలిగిన వాడుగా అంటూ వచ్చినాడు. అసూయ పరుడుగా తయారవుతూ వచ్చినాడు. మేలు చేసిన వారికి కీడు చేస్తూ వచ్చినాడు. ఎవరు? సౌలు. మరి అలాంటి సౌలుతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడు. యెహోవా నాకు ఏమీ సెలవియ్యకుండెను. ఇవ్వడంతే. ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి నువ్వు పిలిచినా ఆయన పలకడు. రండి, విలాపవాక్యములు 2వ అధ్యాయం, 5వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు శత్రువాయను. ఏమంటాడు ఇక్కడ? ప్రభువు శత్రువాయను. 7వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. ఏమంట? ప్రభువు శత్రువాయను. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. దేవుడు శత్రువైతే, దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని అసహించుకుంటే, తన బిడ్డలను అసహించుకుంటే, వారున్న పట్టణాన్ని అసహించుకుంటే ఏం చేస్తాడు? విలాపవాక్యములు 2వ అధ్యాయం 9వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 9వ వచనం. పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడిలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును, అధికారులను అన్యజనులోనికి పోయి ఉన్నారు. ప్రభువు శత్రువు అయినప్పుడు, ప్రభు తన బిడ్డలను విడనాడినప్పుడు ఎవరికి అప్పగించాడంట? దేవుని బిడ్డలను దేవుడు ఎవరికి అప్పగించాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. రాజును, వారి యొక్క జనాన్ని అంతటి కూడా శత్రువులకు అప్పగించాడు. ఆ శత్రువుల రాజ్యంలోకి వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూడ ఎలా ఉందో. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయేను. ఎక్కడ? దేవుని యొక్క పట్టణములో వీరు ఉన్నప్పుడు, యెరూషలేములో వీరు ఉన్నప్పుడు, ఆ యెరూషలేములో ఒక ఇర్మియా ప్రవక్త ఉన్నప్పుడు, ఆ ఇర్మియా గొంతెత్తుకొని ప్రవచిస్తూ వచ్చినప్పుడు, పెందల కడన లేచి తన ప్రవక్తలను దేవుడు తన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఆ దేవుడు పంపిస్తూ వచ్చినప్పుడు, ఈ ఇశ్రాయేలు క్రొవ్విన వారై నిజమైన ప్రవక్త యొక్క మాటలు నమ్మక అబద్ధ ప్రవక్తల మాటలను వీరు నమ్ముట చేత, ఏ దేవుడైతే ఏ ప్రవక్తనైతే పంపిస్తూ వచ్చాడో ఆ ప్రవక్తను చిత్రహింసలు చేయట చేత ఏం చేశాడు? దేవుని ప్రజలను చెరలో పంపిస్తూ వచ్చాడు. చెరలోకి పోయిన తర్వాత వారికి దేవుని ధర్మశాస్త్రం కరువు అయిపోయింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయేను. ధర్మశాస్త్రము లేదు, ప్రవక్తల ప్రత్యక్షత అక్కడ లేదు. ప్రవక్త ఉంటే ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. ప్రవక్త ఉంటే ఏం చేస్తాడు? దేవుని మాటలు చెబుతాడు. ఎందుకు లేదు?
యిర్మీయాను అవమానపరిచినారు. ధర్మశాస్త్రాన్ని కాల్చివేస్తూ వచ్చాడు రాజు, చించేసి చలిమంటలు వేస్తూ వచ్చాడు రాజు. ఎంత కండకావరం! ధర్మశాస్త్రాన్ని చించేసినాడు. యిర్మీయాను చిత్రహింసలు పెడతా వచ్చారు. ఆ భయంకరమైన బుడదగుంటలో త్రోసివేస్తూ వచ్చాడు, చెరసాల్లో వేస్తూ వచ్చారు. అయ్యా, నేను చెప్పేది నిజము, దేవుడి మాటలు చెప్పాడన్నా కూడా అతని మాటలు నమ్మకుండా సుఖాన్ని బోధించేటువంటి అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మిన ఈ ప్రజలను దేవుడు చెరలోకి పోయిన తర్వాత వారికి ధర్మశాస్త్రం లేకుండా చేశాడు, ప్రవక్తల ప్రవచనాలను వారికి లేకుండా చేస్తూ వచ్చాడు. ఏమి కరువు ఇది? యెహోవాను గూర్చిన వాక్యము లేకపోవటనే కరువు ఇది. ఎందుకు దేవుడు పిలుస్తున్నప్పుడు వీళ్ళు పలకడంలే, పెందల కాడి పంపించాట. అయ్యా, నా ప్రజలు చెప్పుకోండి, ఇంకా సూర్యుడు ఉదయించకముందే నా బిడ్డల దగ్గర మీరు పోండి అని ప్రవచిస్తూ వస్తే వాళ్ళు దేవుని మాటలు వినలా. రండి, సామెతల గ్రంథము మొదటి అధ్యాయం, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. అక్కడ రాయబడింది 20వ వచనం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనంలో కేకలు వేయుచున్నది. ఏది? జ్ఞానము కేకలు వేయుచున్నది. అదే 20వ వచనంలో బిగ్గరగా పలుకుచున్నది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనంలో ప్రకటన చేయుచున్నది. ఏది ప్రకటన చేస్తుంది? దైవ సంబంధమైన జ్ఞానము కేకలు వేస్తుంది. దైవ సంబంధమైన జ్ఞానము బిగ్గరగా పలుకుచున్నది. దైవ సంబంధమైన జ్ఞానము అనేక రకాల సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. 21వ వచనం చివరి లైన్లో జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ప్రకటన చేస్తుంది, బిగ్గరగా కేకలేస్తుంది. అయ్యా, నా మాట వినండి అనేక మార్గాలలో పోయి తెలియజేస్తుంటే ఓ జ్ఞానము లేని వారు రండి, నా దగ్గరికి రండి, జ్ఞానయుక్తమైన మాటలు వినండి, మీ బతుకులకు సరి చేసుకోండి, ఆ పరలోక రాజ్యములకు మార్గం మీరు సిద్ధపరచుకోండి అని ఆ జ్ఞానము సంత వీధులలో ఆ రకాలుగా అక్కడ ప్రతి చోటకు వెళ్ళి ప్రకటన చేస్తుంటే ఏం చేశారంట ప్రజలు? ఏం చేస్తూ వచ్చారట? సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 22వ వచనం. సామెతలు మొదటి అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు, ఆ 22వ వచనంలో మనం గమనిస్తే 22వ వచనంలో మీరెన్నాళ్ళు, 2వ లైన్లో మీరెన్నాళ్ళు, 3వ లైన్లో మీరెన్నాళ్ళు, 3 సార్లు అయ్యా మీరెన్నాళ్ళు 3 పర్యాలు చెప్తా వచ్చాడు దేవుడు. ఏం చేస్తావు వీళ్ళు? ఏం చేశారంట? మీరెన్నాళ్ళు జ్ఞానము లేక ఉండగోరుదురు, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుదురు, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. జ్ఞానం అంటే ఇష్టపల్లా, దాన్ని అపహాస్యం చేశారు. ఆ జ్ఞానమును అసహించుకుంటూ వచ్చారు. జ్ఞానము పిలిచినా, సందడి చేసినా, కేకలు వేసినా, బిగ్గరగా పలికినా, ప్రకటన చేసినా అనేక పర్యాయములు దేవుని బిడ్డలు దేవుని మాటలు కాదని, ఆ జ్ఞానాన్ని కాదని త్రోసివేస్తే దేవుడు ఏం చేస్తాడంట? 24వ వచనం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసి వేసిత్రి. కాబట్టి నేను బోధ చేసినప్పుడు మీరు వినకుండా ఏం చేశారు? దాన్ని త్రోసి వేశారు. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఓకే, లోబల్లా తోసేశారు. వాట్ నెక్స్ట్? ఏం చేస్తున్న తర్వాత దేవుడు ఏం చేయబోతున్న వాళ్ళని, ఏమి చేయబోతున్నాడు వాళ్ళ జీవితాల్లో అంటే రండి, సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమీయకుందును. ఎందుకండి కరువు? ఆత్మ సంబంధమైన కరువులో వాక్యము లేకుండా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? దేవుని మాటలు వారి చెంతకు ఎందుకు తీసుకొని పోవడంలే అంటే దేవుడు ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినా
జ్ఞానము లేని వారలా రండయ్యా, నా దగ్గరకు రండి, నా దగ్గర జ్ఞానము నేర్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, నా వాక్యానికి మీరు శిరస్సు వహించండి, నా వాక్యానికి మీరు లోబడండి అని ఎన్నిసార్లు ఆ ప్రభు తన వాక్యాన్ని తన బిడ్డలకు ప్రకటన చేసిన, ఆ వాక్యాన్ని తృణీకరిస్తే, ఆ వాక్యాన్ని అపహాసం చేసినప్పుడు, ఆ వాక్యాన్ని అసహించుకున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంట, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. దేవుడు సైలెంట్ అయిపోతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి, నువ్వు పిలిచినప్పుడు దేవుడు కూడా వినడు, నీతో మాటలాడడు. అదే యెహోవాను గూర్చిన వాక్యము లేకుండా పోవడం, అదే కరువు. అందుకని కింద ఏమన్నాడు, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడను. కాబట్టి మొదటిది కరువు కలుగగా అనే టైటిల్ పైన నిజంగా అది ఆహార సంబంధమైన కరువు. ఎక్కడ? రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా అనే మాటలో ఈ కరువే కరువు, ఆహార సంబంధమైన కరువే. కాకపోతే ఈ ఆహార సంబంధమైన కరువు ఎందుకు కలిగింది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ కరువు అనేది ఒక ఆహార సంబంధమైన దానికే కాదు, కానీ దేవుని వాక్యము లేకపోవటము కూడా ఒక కరువే. కారణం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రేమా స్వరాన్ని మనకు వినిపిస్తూ వచ్చినప్పుడు, ఆయన మెల్లనైన స్వరానికి మనం విననప్పుడు, పదే మన తలుపు తట్టినప్పుడు, మన హృదయం అనే తలుపులు ఆయన వాక్యానికి తెరచినప్పుడు, ఆ దేవుడు విధించే కరువే వాక్యము మనకు లేకుండా చేయడం. దేవుడు అనేకులు మాట్లాడుతుంటారు కానీ ఆ వాక్యము మనకు బుర్రకు అర్థం కాదు. అందుకని చాలామంది బైబిల్ చదువుతుంటారు కానీ, అన్న చదువుతున్నాను కానీ ఏదో మాకు అర్థం కావడం లేదు, ఏమి అర్థం కావడం లేదు. ఎందుకంటే మన జీవితాల్లో ఎక్కడో లోటు. ఎవరిని సేవించే విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడో తప్పుడు అడుగులు వేస్తున్నాను. ఆమోస్ కాలంలో కూడా దేవుని ప్రజలు, ఇర్మియా కాలంలో కూడా దేవుని ప్రజలు ఒక సౌలు రాజు ఎందుకు దేవుడు వారికి వాక్యాన్ని ఇవ్వలేదు? ఎందుకు వారి జీవితంలో కరువు వచ్చిందంటే కేవలం వారు దేవుని స్వరానికి వినకపోవడం చేత. కాబట్టి దేవుడు కూడా ఆ స్వరాన్ని వారికి వినిపించడం. మూడవదిగా మనం చూస్తే నైతిక పరమైన కరువు. మొదటిది ఆహార సంబంధమైన కరువు, రెండవది వాక్యం లేకపోవట కరువు, మూడవదిగా నైతిక సంబంధమైన కరువు. మనం గమనిస్తే ఈ కరువు ఎవరి కాలంలో వచ్చిందని చెప్పుకున్నాం? న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఏలిన దినంలో కరువు వచ్చిందని చెప్పుకున్నాం. మరి న్యాయాధిపతుల కాలంలో వారి నైతిక ప్రవర్తన మనం 2వ ఎపిసోడ్లో విస్తారంగా మాట్లాడుకున్నాం, కానీ సందర్భాన్ని బట్టి 2 మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. యెరుబ్బయలు ఎవరు? యెరుబ్బయలు గిద్యోనుకు గల మరొక పేరే యెరుబ్బయలు అన్నా గిద్యోను అన్నా ఒకటే. ఆ యెరుబ్బయలు వారికి ఎంతో ఉపకారం చేస్తే ఉపకారానికి వారు ఉపకారం చేయాలంట. అసలు ఏం చేశాడు యెరుబ్బయలు? గిద్యోను తన ప్రజలకు ఏం చేస్తా వచ్చినాడు? రండి, 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలకు మీ సహోదరుడైనందున శెకెము వారి మీద అతని రాజుగా నియమించున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించలేదన్నట్టుగా చెప్తున్నాడు. ఏం చేశారంటే వీళ్ళు? ఏం చేశాడు యెరుబ్బయలు? గిద్యోను ఏం చేస్తా వచ్చాడు? తన ప్రాణమునకు తెగించి మిద్యానీయుల చేతిలో తన వారిని విడిపిస్తే, ఆ యెరుబ్బయలు చనిపోయిన తర్వాత తన ద్వారా మేలు పొందిన వారు, తన ద్వారా ఉపకారం పొందిన వారు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆ యెరుబ్బయలు యొక్క 70 మంది కుమారులను ఒకే రాతి పైన చంపుతూ వచ్చారు. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ నైతిక పరమైన కరువు దేవుని బిడ్డలో ఉంది. అంటే మేలు చేసిన వారికి మేలు చేయకపోగా ఏం చేస్తున్నారు వీళ్ళు?
కీడు చేస్తున్నారు. ఉపకారికి ఉపకారం చేయకపోగా ఉపకారికి అపకారం చేస్తున్నారు. ఉపకారికి ఉపకారం మీరు చూపించడం లేదు, కానీ ఉపకారికి అపకారం వీళ్ళు తలపెడుతున్నారు. అంటే నైతిక పరంగా వీళ్ళు కరువులో ఉంటూ వచ్చారు. రండి, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. అంటే కరువు కలగడానికి వీరి కాలంలో ఒక కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే, దేవుని ప్రజలలో నైతిక సంబంధమైన విలువలు దిగజారిపోతూ వచ్చాయి, లేవు. అందుకనే దానికి ఏం టైటిల్ పెట్టామంటే నైతిక పరమైన కరువు. ఆహారం లేకపోతే ఆహార సంబంధమైన కరువు, వాక్యం దొరకకపోతే వాక్యపరమైన కరువు, నైతిక విలువలు లేకపోతే నైతిక పరమైన కరువు అని పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఏం చేస్తుంది ఈమె? ఏ దేశస్తురాలంట? యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ఒక స్త్రీ. యూదా బెత్లెహేములో ఉన్న స్త్రీ. ఆ స్త్రీ ఏం చేస్తుందంట? ఆల్రెడీ వివాహమై ఉన్నప్పటికీ ఏం చేస్తుంది? మరొకరితో ఏం చేస్తుందంట? వ్యభిచరిస్తుందంట. రండి, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదురు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. నిజంగా దేవుని బిడ్డలే వీళ్ళంతా, ఇశ్రాయేలు జనాంగమే వీళ్ళంతా, దేవుడు ఐగుప్తులో నుండి విమోచించబడినటువంటి ప్రజలే వీళ్ళంతా. ఆమోసు గ్రంథములో ఈ ఆమోసు ప్రవక్త ఎవరికి రాస్తూ వచ్చినాడు ఈ మాటలు? ఎవరికి రాస్తూ వచ్చినాడు? 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఎవరితో సెలవిస్తున్నాడు? ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం. ఏం దోషం? నైతిక పరమైన విలువలు మంట కలుపుతూ వచ్చినారు. ఏం చేశారు వాళ్ళు? ఒక తండ్రి ఒక కుమారుడు ఒకే వారిని కూడుతూ వచ్చినారు. ఒకవేళ దేవదాసి ఏమో, దేవాలయంలో ఉన్నటువంటి ఒక దేవదాసి వ్యవస్థలో ఉందేమో, లేకపోతే తన ఇంటిలో ఉన్నటువంటి ఒక ఉపపత్ని ఒక పనికత్తేమో అలాంటి ఆమెను పట్టుకొని తండ్రి కుమారుడు నీచమైన కార్యాలకు దిగజారుతున్నారు. ఏం చెప్తున్నారంటే దేవుని ప్రజలే గాని వారి జీవితాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం చేత ఈ కరువు వారిలో సంభవిస్తుందని చెప్పదలుచుకుంటూ వచ్చారు. తర్వాత ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలోనే కాదు కానీ కొత్త నిబంధనల గ్రంథాలు కూడా మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. మీలో జారత్వమున్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇట్టి జారత్వము అన్యజనులనైనను జరుగుతుంది. ఏంటంట? కొరింథీలో ఉన్న ఒక దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలైన వారు, పౌలు మహాశయుడు లాంటి బోధ వింటున్నటువంటి ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారంట? మీలో ఒకడు, సంఘములో ఉన్న వారిలో ఒకడు ఏం చేశాడంట? తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట. నైతిక విలువలు కరువైన పరిస్థితి, నైతిక విలువలకు ప్రాధాన్యమైన పరిస్థితి. అందుకని దానికి ఏం టైటిల్ పెట్టామంటే నైతిక పరమైన కరువు అని పెడుతూ వచ్చినాం. దేవుని ప్రజలు ఎంత హీనమైన స్థానానికి వెళ్తున్నారు చూడండి. ఇటీవల కాలంలో బెంగళూరులో ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఒక సంఘటన అక్కడ బెంగళూరులో ఒక పేపర్లో వాళ్ళు ప్రచురించిన విషయం ఏంటంటే, 8, 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులు స్కూల్లో పోయి క్లాసుల్లో బ్యాగులు పెట్టిన తర్వాత వారి ప్రవర్తన పైన టీచర్లకు ఏదో అనుమానం వచ్చి వారందరినీ బయటికి పంపించి వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే
8, 9, 10 తరగతులు చదువుతున్నటువంటి వారి యొక్క విద్యార్థుల బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తే ఆ వార్తాపత్రికలో కూడా వచ్చింది, అది డిస్ప్లే చేస్తున్నారు చూడండి. కాబట్టి ఆ బ్యాగులను చెక్ చేస్తే ఆ బ్యాగులు ఏమున్నాయంట పెన్సిళ్ళు, పెన్నులు, పెద్ద పెద్ద లాంగ్ నోట్ బుక్లు, ఒక స్కేలు, ఇవి దొరకల వాళ్ళకి. ఏం దొరికినాయి? దొరకకూడని వస్తువులు వారికి దొరుకుతూ వచ్చినాయి. కారణం ఏంటి? న్యాయాధిపతుల కాలంలో, ఆమోసు యొక్క కాలంలో, కొరింథీ సంఘములో ఇలాంటి నైతిక విలువలు కాకుండా ఈ రోజుకి ఇంకా భయంకరమైన నైతిక విలువలు దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఆ పేపర్ చూస్తే నిజంగా శోచనీయంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కరువుకు మనం ఏం పెట్టుకోవచ్చు అంటే నైతికపరమైనటువంటి కరువు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. ఏం చేస్తున్నారంట? అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని జనులు ఏం చేస్తున్నారంట? అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీద వారిని అన్యాయము చేయటం వలన. రూకలు పుచ్చుకొని న్యాయస్థానానికి నీతిమంతులు పోతుంటే, న్యాయస్థానానికి బీదవారు పోతుంటే వారి దగ్గర లంచములు తీసుకొని నీతిమంతులకు బాధ కలిగిస్తున్నారు, బీదవారికి న్యాయం దొరకకుండా చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే, కానీ వీళ్ళలో ఏ కరువు ఉంది? నైతిక సంబంధమైన కరువు వీళ్ళలో ఉంది. 5వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. న్యాయమును అన్యాయమును మార్చి నీతిని నేలను పడవేయి వారలారా. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వారలారా. న్యాయస్థానాల్లో న్యాయం లేదండి. న్యాయం లేదు. కాబట్టి ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలలో నైతికపరమైన కరువుకు సాదృశ్యం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 4. దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలారా. ఎలాంటి వారంట? దేశమందు బీదలను మింగివేస్తూ అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, ఐశ్వర్యవంతులు బీదవారిని దోచుకుంటూ ఏం చేస్తున్నారు? వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. మళ్ళీ ఏమన్నాడు? తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, అంటే దొంగ త్రాసు. ఇచ్చేదేమో తక్కువ, తీసుకునేదేమో ఎక్కువ. దేవుని ప్రజలలో న్యాయబద్ధమైనటువంటి నైతికపరమైనటువంటి విలువలు కోల్పోతూ వచ్చినారు. ఆమోసు కాలంలో దేవుని ప్రజల్లో సోషల్ జస్టిస్ అనేది కరువు అయిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే నైతిక విలువలు వారిలో లేవు. కాబట్టి లంచగొండితనం ఉంది, బీదలకు అన్యాయం చేస్తున్నారు, నీతిమంతులు బాధపడేటట్లు చేస్తున్నారు, దొంగ త్రాసు అవి కలిగి ఉంటూ వచ్చినారు. తర్వాత 5వ అధ్యాయం హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము హోషేయ 12:7. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అక్కడ మనం గమనిస్తే, ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, బాధ పెట్టవలన కోరిక వారికి కలదు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలై ఏం కలిగి ఉన్నారంట? అన్యాయపు త్రాసు. అన్య జాతి వారు చేస్తున్న పని దేవుని బిడ్డలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక ఆహార సంబంధమైన కరువే కాదండి, వాక్యము లేకపోవడం కరువే కాదండి. దేవుని బిడ్డల్లో ఏ కరువు ఉందంటే నైతిక సంబంధమైన కరువు కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. ఒక మాట చూసి నేను ముగిచ్చేస్తాను రండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదురు, తండ్రియు కుమారులను ఒకదానినే కూడి నా పరిశుద్ధనామం అవమానపరచుదురు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. వీళ్ళు దేవుని ప్రజలా? వీరు దేవుని బిడ్డలా? నైతిక విలువలు లేనటువంటి నీచమైన జనాంగం కదా వీళ్ళు. ఎందుకు ఇశ్రాయేలును అష్షూరు చెరకు అప్పగిస్తూ వచ్చినాడు? అష్షూరు చెరకు ఎందుకు దేవుడు అప్పగించాడు వారంటే, వాళ్ళు లేవు, నైతిక విలువలు లేవు. పేదవారి దగ్గర అప్పుకు డబ్బులు ఇచ్చి కుదువకేం తీసుకున్నారంట, వారు ధరిస్తున్నటువంటి వస్త్రాలు తీసుకున్నారు. ఆ వస్త్రాలు తీసుకుని వీళ్ళేం చేశారు, వీళ్ళు కుట్టించుకున్న మంచి మంచి వస్త్రాలు బీరువాలలో ఎగబెట్టుకొని ఆ దరిద్రుల దగ్గర తీసుకున్నటువంటి వస్త్రాలు తీసిపోయి బలిపీఠం దగ్గర పరుచుకొని హాయిగా వస్త్రాల పైన పడుకున్నారు. ఆ బీదవాడేమో వస్త్రాలు లేక వాడల్లాడుతున్నాడు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత నీచమైన నైతికంగా వీళ్ళు దిగజారిపోతూ వచ్చారు. పైగా తమ సహోదరులను అన్యులకు అమ్మివేస్తూ వచ్చారంట. దేనికోసం? డబ్బు కోసం. డబ్బు పైన ఆశపడి తమ సహోదరులను ఇతరులకు అమ్మివేస్తూ వచ్చారు బానిసలుగా. కాబట్టి దేవుని ప్రజలలో నైతిక పరమైన కరువు మనం గమనించవచ్చు. కరువు అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఆహారం లేకపోవడం చేత కరువు, వర్షము లేకపోవడం చేత పంటలు పండకపోవడం చేత కరువు. ఓకే, అది బైబిల్లో ఉంది, కరెక్టే. రెండవదిగా ఏం చూస్తూ వచ్చినాం? వాక్యము లేకపోవడం చేత కరువు అని చూస్తూ వచ్చినాం. మూడవది ఏం చూస్తూ వచ్చినాం? నైతిక పరమైన కరువు. నైతిక విలువలు పాటించకపోవటం చేత దేవుని ప్రజలలో ఇలాంటి కరువు మనం గమనించవచ్చు. కాబట్టి న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగా అనే మాట మనం గమనిస్తే, ఎందుకు కరువు తీసుకొచ్చాడు వారి కాలంలో దేవుడని ఒకవేళ మనం ఆలోచిస్తే, న్యాయాధిపతులు ఏలిన దినమయ్యందు ప్రతి వాడు తన ఇష్టము చొప్పున ప్రవర్తించు వచ్చాడు. కాబట్టి విలువలు పోతూ వచ్చినాయి. దేవుని వాక్యానికి భయపడేవాడు లేడు. కాబట్టి ఆయా రకాల కరువులు ఆ కాలంలో మనము గమనించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, రాత్రికాల సమయంలో మరొకసారి నీ ఘనమైన స్తోత్రములు. నీ ప్రజలైన వారు తండ్రి చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి నాయన వారికి ఆహార సంబంధమైన కరువును తీసుకొచ్చిన, అదేవిధంగా తండ్రి నీ మాటను ప్రభా, నీ ప్రవక్తల మాటలను వినకపోవటం చేత, వారిని హేళన చేయటం చేత, జ్ఞానము తండ్రి ఎంత బిగ్గరగా అరిచినప్పటికీ, ఆ జ్ఞానము తండ్రి రమ్మని పిలిచినప్పటికీ దాన్ని అసహించుకున్నట చేత తండ్రి నాయన ఈ లోకంలో నాయన ఆనాటి కాలం ప్రజలకు నువ్వు వాక్య సంబంధమైన కరువున చెరలో నీ ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చినావు. అదేవిధంగా తండ్రి నీ ప్రియబిడ్డలు తండ్రి నువ్వు విమోచించిన వారు నైతిక పరమైనటువంటి విలువలు లేక తండ్రి నైతిక పరమైన కరువును కూడా వారు కలిగింటూ వచ్చినారు మా జీవితాల్లో తండ్రి. అటువంటి వారముగా మేము ఉండకుండా తండ్రి నాయన నీ వాక్యములు రాయబడిన సంగతులు మేము గ్రహించుకున్న వారమై ఈ కరువుల్లో మేము మునిగిపోకుండా ప్రభా, నీకు ఇష్టముగా నీ మాటకు లోబడిన వారముగా నీ మెలనైన స్వరానికి తండ్రి మేము విధేయత చూపిన వారుగా ఉండగలట్టుకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.